ప్రియమైన అభిమాన సోదరులారా, రైతులారా, ఇలా ఉన్న ఈ తోపుని ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ పని ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండాలి. ఈ చెట్టుని నమ్ముకొని ఎన్నో ఆశలతో ఉన్నాను. అయితే కనీసం మందుల ఖర్చులు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక, ఎవరిని నిందించలేక, ఎవరిని దండించలేక, ఎవరిని ఖండించలేక మన బతుకులు ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మా నాన్నగారు ఎంతో ఆ రోజుల్లో కష్టపడి ఒంటెద్దు బండి మీద నీళ్లు తోలి ఈ చెట్లు పెట్టి సాకితే ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు దాపరించి నేను ఈ చెట్లని రంపాలతో కోస్తూ ఉంటే కూడా గుండెల్లో బాధ ఉంది, కంట్లో నీళ్ళు ఉంది. కానీ అసహాయ స్థితిలో నేను ఈ చెట్లన్నింటినీ కూడా కోయాల్సి వస్తూ ఉండాలి. ఏదో ఒకటి చేసుకొని తీరాలా అనేటటువంటిది పరిస్థితుల్లో దయచేసి రైతులు ఉండేటువంటి సమస్యను అర్థం చేసుకొని ఏ ఒక్కరైనా స్పందించి రైతుకు న్యాయం చేయగలిగితే, రైతు కన్నీరు రాకుండా ఆపగలిగితే, దానికి తగినటువంటి అవకాశాలు కల్పించగలిగితే మరింత సంతోషం ఉంటుంది. నా పేరు గణేష్ బాబు. మాది చిత్తూరు జిల్లా చామరాజ మండలం సరకల గ్రామము. నేను ఈ మధ్యలో ఈ సంవత్సరము మామిడి తోపులో మామిడి చెట్లను కోసేయడం జరిగింది. అది ఎందుకు కోయాల్సి వచ్చిందంటే, ఈ సంవత్సరం మామిడి పంట మామిడి ధరల యొక్క విషయంలో రాష్ట్రం మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. దాని ద్వారా నేను ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ పంట మీద ఆధారపడి అప్పులు చేసి దానికి మందులు కొట్టి బిడ్డలాగా కాపాడుకుంటే ఆ పంటను అమ్ముకోవడానికి కూడా నాకు ఎలాంటి అవకాశం లేకుండా ఆ పంటను కూడా నేను మాగిపోయి రాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్యాక్టరీ చుట్టూ తిరిగితే టోకన్లు ఇవ్వలేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చినారు కానీ మిగతా వాళ్ళు ఇవ్వలేదు. దాన్ని అమ్ముకోలేక వదిలేయాల్సి వచ్చింది. ఆ బాధతో, ఆ ఆవేదనతో నాకు జరిగినట్టు ఎంతోమంది రైతులు జరుగుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆ పంటను కోసేసి ప్రత్యామ్నాయ మార్గంగా నేను వేరే ఏదైనా చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కోసేయడం జరిగింది. దాని మీద నేను నా కుటుంబం కూడా ఆధారపడి జీవనం సాగించాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ చెట్లు కూడా 40-45 సంవత్సరాల చెట్లు. మా నాయనగారు దాన్ని ఎంతో ఆ రోజుల్లో, టెక్నాలజీ లేని రోజుల్లో ఒంటెద్ద బండి మీద నీళ్లు తోలి, ఎంతో దూరం నుంచి నీళ్లు తోలి ఆ చెట్లు కాపాడినాడు. నా బిడ్డ కోసం ఉండాలా, నా బిడ్డ దాని ద్వారా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కాపాడి నాకు ఇచ్చినాడు. దాన్ని ఇన్ని సంవత్సరాలు నేను కూడా నా బిడ్డల కన్నా ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చి, ఈ సంవత్సరం ఎవరి యొక్క సహాయం లేదు, ఎవరి సహకారం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని పెట్టుకొని నేను ఉండలేనే పరిస్థితుల్లో దాన్ని మామిడి తీసేయడం జరిగింది. ఇక మీదైనా ప్రతి రైతు పట్ల ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, మాకు రాజకీయాలు పని లేదు, మేము రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలు మాకు లేదు, మాకున్నది ఒకటే, రైతుగా బ్రతకడం, రైతును బ్రతికించుకోవడం. నేను అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఏమంటే అందరూ కూడా రైతుల గురించి, రైతు యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక మంచి ఆలోచనతో రైతుకు న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. ఎన్ని ఎకరాల్లో వేశారు నా మొత్తం మీరు? నాకు ఉండేది 2 ఎకరాల 30 సెంట్లు. 2 ఎకరాల 30 సెంట్లో నేను 1 ఎకరా దాన్ని తీయాల్సి వచ్చింది, తీసేసినాను. ఇంకా మిగిలింది ఇంకా 1 ఎకరా 30 సెంట్లు ఉంది. దాన్ని తీయడానికి ఆలోచన చేసి నేను ఆపేశాను. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు తీయొద్దండి, దానికి వేరే అంట్లు కాబట్టి కట్టిస్తాము, కట్టుకుందరు, దానికి కాబట్టి మేము సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తాము అని చెప్పేసి నేను తెలియజేసిన దానివల్ల నేను దాన్ని ఆపేశాను. మీరు ఇప్పుడు ఉన్నదాన్ని ప్రత్యేక మార్గం ఏం చేయాలని ఆలోచన చేస్తాను. వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా మీకు కానీ ఫైన్లు కానీ నోటీసులు కానీ ఏమైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటివి అడిగినారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నుంచి అడిగినారు. నేను దాని గురించి చెప్పినా, నేను సరే అని వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు మీకు సహకరిస్తాము అని అన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు.
వాళ్ళకు నేను నాకున్న పరిస్థితి చెప్పినాను, సరే వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఎవరు నన్ను ఎలాంటి నోటీసులు ఇచ్చి కానీ నాకు ఎలాంటి బెదిరింపులు కానీ ఏది చేయలేదు, జరగలేదు. నాకు అక్కలేక మెంగలేక ఆ లోపల ఎంతోమంది రైతులు కుమిలిపోతూ ఉన్నారు చెప్పుకునేదానికి కాకుండా. అంటే ఇది ఏమవుతుందంటే అటుపోయి రాజకీయ రంగు పులుముకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో రాజకీయ రంగు పులుముకుంటే పరిమాణాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. కాబట్టి మేమైతే మాకు అంత అవసరం లేదు, రాజకీయ రంగు మాకు అవసరం లేదు, రాజకీయ అజెండా లేదు, జెండా లేదు. మాకున్నది ఒకటే, భూమిని నమ్ముకున్నాం, చెట్లుని కాపాడుకోవాలా, ఆ చెట్లు ద్వారా నా బిడ్డల్ని నేను నా కుటుంబం బతకాలని మాత్రమే అనుకున్నాం. దానికోసమే మా ప్రయత్నం ఇన్ని సంవత్సరాలు చేసినాము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే నేను దాన్ని 1 ఎకరా నేను తీసేయాల్సి వచ్చింది. మేము ఆల్టర్నేటివ్ మేము ఇంకేమైనా చేయాలని చూస్తాం.